హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని చాలా రోజుల నుంచి నాకైతే తెలుసండి. ఈ వీడియోలో మీకున్నటువంటి డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇంటర్లింక్లో అసలు మేము ఎంత సంపాదిస్తున్నామో, మాకు ఎంత వస్తుందో ఒక క్లారిటీ లేకుండా అలా వెళ్ళిపోతుందండి. మాకు ఒక క్లారిటీ అనేది ఇవ్వండి. అంతేకాకుండా మేము కొత్త వాళ్ళని జాయిన్ చేయాలన్నా కూడా వాళ్ళు అడిగిన తర్వాత మాకేం చెప్పాలో తెలియట్లేదు. మీరు ఒక క్లారిటీ అనేది ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకా ధైర్యంగా మేము ముందుకు వెళ్తామని అయితే చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట. ఈ వీడియోలో క్లియర్గా మనకి ఐటీఎల్జీ ఇంకా అంతేకాకుండా ఐటీఎల్ కాయిన్కి టోకెన్కి డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుంది, వాటి ప్రైస్ అనేది ఎలా ఉంటుంది, లిస్టింగ్ తర్వాత మన ప్రైస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లియర్గా అయితే చెప్తున్నాను. కాబట్టి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అందుకోకుండా ఏంటంటే ఇది పక్కాగా ఉంటుందని చెప్పేసి ఏం కాదండి. ఒక అనాలిసిస్ ప్రకారంగా విత్ ప్రూఫ్స్తో మనకు వచ్చినటువంటి పోస్టుల ఆధారంగా కేవీసార్ పోస్టులు కావచ్చు, కొన్ని ఇంటర్లింక్ సంబంధించి అఫీషియల్ పోస్టులు వచ్చాయి. వాటి ఆధారంగానే తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మళ్ళీ మీరు ఫేక్ చెప్పారు అది ఇది అని మాత్రం అనకండి. ఎందుకంటే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి నేను వాటి ప్రకారంగానే చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో అయితే చాలామందికి క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా మనం రోజు అసలు సెషన్కి ఎంతవరకు సంపాదిస్తున్నాము అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఈ వీడియో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ అవ్వాలంటే కింద మనకి సెట్టింగ్స్ అయితే ఉంటాయి, హైప్ బటన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి బూస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళకి కూడా ఆ వీడియో అనేది చాలా నచ్చుతుంది. ఇంకా అందుకోకుండా అర్థమవుతుందండి, ముందు క్లారిటీ అనేది వస్తుంది ఇంటర్లింక్ ఫేకా అన్న వాళ్ళకు కూడా. కాబట్టి వాళ్ళకు కూడా షేర్ అయ్యే విధంగా అయితే ఆ సెట్టింగ్ అనేది చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంటర్లింక్లో మనకి డైరెక్ట్గా కాయిన్స్ అని చెప్పేసి సప్లై ఎంత, కాయిన్స్ ఎంత అని చెప్పేసి ఏం చెప్పలేదండి. టోకెన్ సిస్టమ్ తీసుకొచ్చారు. మనకి ఐటీఎల్ ఉంది, ఐటీఎల్జీ ఉంది. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇలా పెట్టడం కూడా చాలా మంచిదే. ఒక మంచి విషయం కోసమే ఇలాగా టోకెన్ సిస్టమ్ని తీసుకొచ్చారనమాట. అదే పై కాయిన్లోనో వాటిల్లో చూసుకున్నట్లయితే డైరెక్ట్ టోకెన్స్ ఏం లేకుండా కాయిన్సే వచ్చేవి. కాయిన్స్నే లిస్టింగ్ తర్వాత ఎంత రేషియో అని చెప్పేసి రిలీజ్ చేసేవాళ్ళు, అలా తీసుకునేవాళ్ళు. కానీ మన ఇంటర్లింక్లో మాత్రం టోకెన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇంకా హెచ్సిఎస్ ఇవన్నీ కూడా ఆధారంగా చేసుకొని వెరిఫైడ్ అవుతాయి. ఆ తర్వాత కాయిన్స్గా కన్వర్ట్ అవుతామే జరుగుతుందన్నమాట. దీని ప్రకారంగా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఏంటంటే ఐటీఎల్జీ టోకెన్ అనమాట, ఇది గవర్నెన్స్ టోకెన్. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, ఇది కాయిన్ అనమాట. ఐటీఎల్గా కాయిన్ అనేది కన్వర్ట్ అవుతుంది. కాబట్టి వీటికి రెండింటికి కూడా డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ టోకెన్ విలువ ఎంత ఉంటుంది, కాయిన్ విలువ అనేది ఎలా ఉంటుంది అనేది మనమైతే చూద్దాం. ఈ డ్యూయల్ టోకెన్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం అవ్వాలని చెప్పేసి ఈ వీడియోలో క్లారిటీ అనేది వస్తుంది. మనకి మొన్న డిసెంబర్ 28న ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ఇంటర్లింక్ సంబంధించి వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజునే మనకి యుఎస్ ఇంటర్లింక్ ల్యాబ్స్ అనే ఒక ట్విట్టర్ పేజ్లో అఫీషియల్ పోస్ట్ అయితే వచ్చిందనమాట. ఇది అఫీషియల్గానే వచ్చింది, ఎవరు ఎస్టిమేషన్ వేసి చెప్పింది అయితే కాదు. అఫీషియల్గానే వచ్చినటువంటి పోస్ట్లో ఏముందంటే లిస్టింగ్ తర్వాత ఇంటర్లింక్ కాయిన్ అనేది $1 నుంచి $3 వరకు ఉండే అవకాశం అనేది ఉందని అయితే చెప్తున్నారు. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు డాలర్ వాల్యూ ఎంతండి, 90 రూపీస్ అనుకుందాం. మన ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే 90 రూపీస్ $1. ఇంకా అందుకోకుండా ఇక్కడ నేను స్క్రీన్ మీద క్యాల్కులేటర్లో చూపిస్తాను మనకి ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి. మనకి 28 డిసెంబర్ యుఎస్ పోస్ట్లో ఏముందంటే $1 నుంచి $3 వరకు ప్రైస్ ఉండే అవకాశం అయితే ఉందని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారనమాట ఆ పోస్ట్లో. అది కూడా అనాలిసిస్ అని అయితే చెప్తున్నారు. దీని ప్రకారంగానే చూసుకుంటే మనకి ఐఎన్ఆర్లో $1 ఎంతండి, 90 రూపీస్ కదా. ఇది $1 అంటే మనకి 90 రూపీస్. వాళ్ళు ఏమన్నారు, 1 నుంచి $3 అన్నారు కదా. అప్పుడు 90 × 2 అంటే $2 కదా. $2 అంటే 180 రూపీస్ ఇక్కడ మనకి ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే. అదే $3 అంటేనండి, $1 అంటేనేమో 90 రూపీస్, $2 180 రూపీస్, $3 అంటే ఇక్కడ మనకి
270 రూపీస్ వరకు కనిపిస్తుంది. ఇంత వాల్యూ ఉంటే ఖచ్చితంగా మనం అందరం కూడా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. $3 కానీ మనం తక్కువ వేసుకుందాం ఎస్టిమేషన్ మన మనశ్శాంతి కోసం. ఎందుకంటే ఆ టైం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి $1 మాత్రమే మనం ఎస్టిమేషన్ అనేది వేసుకుందామండి. $1 అంటే 90 రూపీస్ కదా. ఈ 90 రూపీస్ కూడా మనకి కంప్లీట్గా అయితే మన చేతిలోకి అయితే రావు కాబట్టి దీంట్లో గ్యాస్ ఫీ అని చెప్పేసి ట్యాక్సెస్ అని చెప్పేసి ఒక 10 రూపీస్ పోయాయి అనుకుందాం. 90లో పోతే మనకి 80 రూపీస్ ఉంటాయి. ఈ 80 రూపీస్ మనకి ఐటీఎల్ కాయిన్ ప్రైస్ అనమాట. కాబట్టి 80 రూపీస్ మనం అయితే కాయిన్ ప్రైస్ అనేది వేసుకోవచ్చు సింపుల్గా. అది $1 లెక్కేసుకుంటే మనకి మూన్ షీట్ అనేది మొన్న ఆల్రెడీ నేను ఒక వీడియోలో అయితే చెప్పాను. మూన్ షీట్లో మనకి ఏ విధంగా ప్రైస్ ఉందనేది. మూన్ షీట్లో ఐటీఎల్జీ టోకెన్స్ 20 = ఒక ఐటీఎల్ కాయిన్ అని అయితే చెప్తున్నారు అనమాట. లిస్టింగ్ అప్పుడు ఏంటంటే ఐటీఎల్జీ మొత్తం కూడా వెరిఫై అవుతాయి కదా. ఆ వెరిఫై ప్రాసెస్ అనేది ఈ విధంగా ప్రైస్ అనేది ఉండబోతుంది. అంటే 20 ఐటీఎల్జీలు కలిపితే ఒక ఐటీఎల్ కాయిన్ అనేది రిలీజ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదండి మనకి టోకెన్ వాల్యూ అనేది ఎంత ఉండబోతుంది అనేది. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే $1 వచ్చేసి 80 రూపాయలు అనేది క్లియర్గా అయితే తెలుసు కదా. అంటే 90 రూపాయలు కానీ మనం ట్యాక్సెస్ అవన్నీ కూడా తీసేసి ఒక 10 అనేది తీసేస్తున్నాం కాబట్టి 80 రూపీస్ అనేవి మనం ఇక్కడ ఎస్టిమేషన్ అనేది వేసుకుంటాము. వీటిని మనం 20 టైమ్స్ భాగాహారం అనేది చేయాలన్నమాట. అంటే 20 ఐటీఎల్జీ కలిపితే ఒక ఐటీఎల్ టోకెన్ అనేది వస్తుంది కాబట్టి 80 × /20 అంటే ఇక్కడ 4 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మన ఐటీఎల్ టోకెన్ వాల్యూ అనేది $1కి ఎస్టిమేషన్ వేసుకుంటే 4 రూపీస్. అదే $2కి వేసుకుంటే చూసుకుంటే మనం ఇందాక 80 రూపాయలు అన్నాం కదా, 80ని డబల్ వేసుకుందాం అండి. ఇక్కడ 160 / 20 అంటే ఇప్పుడు $2 లెక్కేస్తే టోకెన్ ప్రైస్ అనేది ఎలా ఉంటుందంటే 8 రూపీస్ ఉంటుందన్నమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్కి వాల్యూ అనమాట ఇవన్నీ. ఒక్కొక్క టోకెన్ వచ్చేసి $2 లెక్కేసుకుంటే ప్రైజ్ 8 రూపీస్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. అదే $3 వరకు కూడా ఉండొచ్చు అని అన్నారు కాబట్టి $3 ఇప్పుడు లెక్కేద్దాం. 80ని డబల్ చేసాము, ఇప్పుడు ట్రిపుల్ చేస్తే 240 రూపీస్ వచ్చాయి. 240 రూపీస్ / 20 ₹12 ఒక ఐటీఎల్ టోకెన్ వాల్యూ అనేది ఇప్పుడు ఉండడం అయితే జరుగుతుంది. అది $3 ఎస్టిమేషన్ వేస్తే ఈ విధంగా అయితే ప్రైస్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు డిఫరెన్స్ అయితే అర్థమైంది కదండి. మనకి ఉన్నటువంటి టోకెన్స్ వాల్యూ $1 లెక్కేసుకుంటే 4 రూపీస్ ఉండడం అయితే జరుగుతుంది. ఒక టోకెన్ వాల్యూ తెలిసింది. ఒక కాయిన్ వాల్యూ 90 రూపీస్, $1 ఉంటే 90 రూపీస్ అనుకుందాం. ఆ 90లో ట్యాక్సెస్ పోగా 80 రూపీస్ అనేది మనకి ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు క్లియర్గా అయితే అర్థమైంది కదండి టోకెన్కి కాయిన్కి. ఇప్పుడు మీకు ప్రతి సెషన్లో మాకు ఎంత రావచ్చు అమౌంట్ అనేది అడుగుతున్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం ఈ ఎస్టిమేషన్ ప్రకారంగా ఆలోచించినట్లయితే క్యాలిక్యులేటర్లోనే చూపిస్తానండి. అది కూడా ఇంకోటి ఏంటంటే మనకి హాల్వింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. హాల్వింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎలా వస్తాయి, ఇంకా కొన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి. అవి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ టోకెన్స్ని సంపాదించుకోవడమే. కొన్ని రోజుల్లో మనకి హాల్వింగ్ స్టార్ట్ అయిందంటే 50% టోకెన్స్ మనకి తగ్గిపోతాయి. అంటే సెషన్కి ఇప్పుడు మీకు ఒక 100 టోకెన్స్ వస్తున్నాయి అనుకోండి, తర్వాత 50 మాత్రమే వస్తాయి. అంటే సగానికి సగం మీకు తగ్గుతాయి అన్నమాట. కాబట్టి రెఫర్స్ ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేద్దామండి. మన టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోతే లిస్టింగ్ కూడా త్వరగా అవుతుంది, మనకే బెనిఫిట్. లిస్టింగ్ అయిన తర్వాత మనం విత్డ్రా అనేది తీసుకొని అమౌంట్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి మనమే కమ్యూనిటీని బిల్డ్ చేసే విధంగా ఉండాలన్నమాట యాక్టివ్గా. ఈ మూన్ షీట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి 1 మిలియన్ ఎప్పుడైతే కమ్యూనిటీ అనేది వచ్చారో అప్పుడే మనకి మూన్ షీట్ అయితే రిలీజ్ అయిందనమాట ఇంటర్లింక్లో. తర్వాత అయితే వైట్ పేపర్లో డిలీట్ చేశారు, తర్వాత మళ్ళీ ఇంటిగ్రేషన్ అనేది చేస్తారు వైట్ పేపర్లో. అప్పుడు ఇంకా మనకి డీటెయిల్గా అయితే తెలుస్తుంది. ప్రజెంట్ ఉన్నటువంటి ఎస్టిమేషన్ ప్రకారంగా చెప్పుకుంటున్నటువంటి ప్రైస్ అండి. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్ మనం మీకు సెషన్కి అసలు ఎంతవరకు మీకు రావడం అయితే జరుగుతుంది అమౌంట్. మేము ఈ సెషన్ కంప్లీట్ చేసామండి, మాకు ఎంత వచ్చినట్టు, ఈరోజు మాకు ఎంత వచ్చినట్టు, ఎంత కష్టపడ్డాము, ఎంత వచ్చినట్లు అని అయితే అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో వీటిని తీసుకొని చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూసుకుంటే క్యాలిక్యులేటర్లో ఇప్పుడు మీకు సెషన్కి ఒక 30 టోకెన్స్ మాత్రమే వస్తున్నాయి అనుకుందాం. ఇంకా చాలా ఎక్కువే వస్తాయి చాలామందికి. నేను జస్ట్ తక్కువలో తక్కువ వేసి చెప్తున్నాను, ఇది ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. కాబట్టి తక్కువ టోకెన్స్ ఒక 30 తీసుకుందాం ఎస్టిమేషన్కి.
మనం 6 సెషన్స్ అయితే ఉంటాయి కదా, 6లో 6కి 6 చేయలేరు కాబట్టి ఒక 5 సెషన్స్ మాత్రమే చేస్తారనుకుందామండి రోజు మొత్తం మీద. 30 × 5 150 టోకెన్స్ వస్తే మనం ఇందా మాట్లాడుకున్నాం. $1 ఎస్టిమేషన్ వేసుకుంటే ₹4 మనకి ఒక్కొక్క టోకెన్కి అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి, అప్పుడు మనకి 150 × 4 600 మనకి పర్ డే రావడం అయితే జరుగుతుంది. ఎవరికైతే సెషన్కి 30 టోకెన్స్ అనేవి రావడం అయితే జరుగుతుందో వాళ్ళకి 600 అయితే వస్తాయన్నమాట. అదే వాళ్ళు చెప్పినట్టు ఒక $3 మనం ఎస్టిమేషన్ వేసుకొని చూసుకుంటే టోకెన్ వాల్యూ మనకి 5 సెషన్కి వచ్చేసి 150 × 12 $3 అంటే ఇక్కడ చూసుకుంటే 1800 అండి. అది 5 సెషన్స్కి $3 ఉంటే ప్రైజ్ మనకి వచ్చేటటువంటి ఇన్కమ్ అనమాట, 30 టోకెన్స్ పర్ సెషన్కి. దీని ప్రకారంగా మీకు సెషన్కి ఎన్ని వస్తాయని చూసుకొని క్యాల్కులేషన్స్ అనేవి మీరు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా టోకెన్ ప్రైస్ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. కానీ వెరిఫై అయ్యేటప్పుడు మాత్రం 20 ITLG = 1 ITL అని అయితే మనకి మూన్ షీట్లో ఉండడం అయితే జరిగిందండి. అదైతే కన్ఫామ్. హాల్వింగ్ తర్వాత మనకి 50% టోకెన్స్ అనేవి తగ్గిపోతాయి. లిస్టింగ్ తర్వాత ఇంకా తగ్గిపోవడం అయితే జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు చూసుకుంటే మీకు ప్రజెంట్ ప్రతి సెషన్కి ఒక 100 టోకెన్స్ వస్తున్నాయి అనుకున్నాం. హాల్వింగ్ తర్వాత 50 మాత్రమే వస్తాయి. లిస్టింగ్ తర్వాత ఆ 50లో సగమే వస్తాయండి, 25 మాత్రమే వస్తాయి. కాబట్టి ఎంత తగ్గిపోతున్నాయి అనేది మీరు ఇక్కడ గమనించుకోవాలి. ఇంకా అందుకోకుండా ఏంటంటే మెయిన్గా మనం రెఫర్స్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. ఇక నుంచి అయినా సరే మన వల్ల మనం ఎవరినైతే రెఫర్ చేస్తామో వాళ్ళకి బెనిఫిట్ ఉంది, మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. కాబట్టి ఎన్నో కొన్ని టోకెన్స్ అనేవి వస్తాయి అన్నమాట వాళ్ళ మీద. ఇంకా మన HCS స్కోర్ అనేది పెంచుకున్నట్లయితే ఎక్కువ టోకెన్స్ అనేవి మనకి వెరిఫై అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. అంటే ఇప్పుడు చూసుకుంటే మీకు ఒక 10,000 టోకెన్స్ ఉన్నాయనుకోండి, వాటిలో మీ HCS స్కోర్ని బేస్ చేసుకొని మీ యాక్టివ్ రేట్ కానీ మీ పర్ఫార్మెన్స్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చూసుకొని అక్కడ వెరిఫై అవుతాయి అన్నమాట. 10,000లో మీకు మీరంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది అని అనుకుంటే 10,000కి 10,000 కూడా అయ్యే అవకాశం అనేది ఉంది. అది 6 సెషన్స్ అనేవి కంప్లీట్ అయ్యి మీరు రెఫర్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా యాక్టివిటీ అనేది చాలా బాగుంటే అన్నీ కూడా వెరిఫై అవుతాయి అన్నమాట. ఇంకా లిస్టింగ్ తర్వాత కూడా ఎక్కువ కాయిన్స్ కూడా మీకైతే రిలీజ్ అవుతాయి. అప్పుడు ఉన్నటువంటి ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే మీకు ఎక్కువ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే $1 నుంచి $3 అని అయితే చెప్తున్నారు. కానీ మనం కన్ఫర్మేషన్ అనేది చేసుకోకూడదు. అప్పటికి ఇంకా బాగా పాపులర్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా వచ్చి దీంట్లో పార్ట్నర్షిప్స్ కానీ ట్రెజరీ స్టాక్ చేసుకోవడం కానీ జరిగితే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు $3 అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ప్రజెంట్ మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలో కాకుండా లోలోనే పెట్టుకోవాలి. జస్ట్ $1 అంటే చాలా వర్తబుల్ అనే చెప్పుకోవాలన్నమాట. మనకి కొంతమంది లీడర్స్ కూడా అలాగే చెప్తున్నారు. ఇదైతే గమనించాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. టోకెన్కి ITLGకి ITLకి డిఫరెన్స్ ఏంటి, ఇంకా దాని ప్రైస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా లిస్టింగ్ తర్వాత ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు క్లియర్గా అయితే అర్థమైంది కదా. మీకు ఉన్నటువంటి టోకెన్స్ ఆధారంగా మీరు కూడా ఈ క్యాల్కులేషన్స్ అనేవి చేసుకొని మీకు ఎంత అమౌంట్ రావచ్చు ఏంటనేది కూడా మీరు క్యాల్కులేట్ అయితే చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు కొంచెం కొత్తగానే అనిపించవచ్చు, ఇంకా అందుకోకుండా కన్ఫ్యూజన్గా కూడా ఉండొచ్చు. వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను స్లోగా అయినా సరే రిప్లై ఇస్తాను. మనకి ITLX వ్యాలెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది క్రియేట్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకోండి. మనకి ట్రేడింగ్ కానీ స్వాపింగ్స్ కానీ మెయిన్గా ఇప్పుడు ఉన్నటువంటి టోకెన్స్ అన్నీ కూడా మనం అమౌంట్గా కన్వర్ట్ చేసుకోవాలంటే విత్డ్రా అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ యొక్క యాప్లోనే చేస్తాం మనం, ITLX వ్యాలెట్లోనే. కాబట్టి అదైతే గమనించండి. అది సపరేట్ యాప్ ఏం లేదు, మన ఇంటర్లింక్ యాప్లోనే అది కూడా ఉందన్నమాట. అన్నీ ఒకే దగ్గర అయితే ఈ యొక్క మంచి సిస్టమ్ అనేది చేశారు. ఇదైతే గమనించండి. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.